శ్రీ మాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు. ఆ దేవుడు ఎవరు? అన్నీ వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. మార్చి 10 తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, అలానే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు. అలానే మార్చి 10 తర్వాత మీకు 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. మొదటిగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వాస్తవము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అంచలంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. మీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కష్టించే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకమైతే కాదు. అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా. స్నేహంగా ఉండేవారిని, వీరుడు గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారి ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు. వృషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం, మంచితనం, ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవతా అనుగ్రహం ఉంది. కానీ వీరు ఆమెని గుర్తించట్లేదు.
మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బతలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీ కులదేవతను సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవటం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిని ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి 1-2 రాశులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు అనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదంటే మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వారిని ఆరాధించుకోవాలి, ఏ విధంగా మీరు పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటం. ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.